హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఇది 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి పంచమ రాహు, షష్టమ శనైశ్వరుని సంచారం, అష్టమంలో కుజుడు, భాగ్యస్థిత రవిబుధులు, దశమంలో శుక్రగురుల సంచారం, ఏకాదశ చంద్రకేతుల యొక్క సంచారం. ఇక తులారాశి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగానే చెప్పుకోవచ్చు. ప్రతి ప్రయత్నంలో శ్రమతో కూడుకున్న కార్యాచరణ, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, దైవికమైనటువంటి దర్శనాలు, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ అధిగమించి సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ కుజుని సంచారం వల్ల రుణ ధన సంబంధితమైన సమస్యలు, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ శనేశ్వరుని సంచారం వల్ల శని సహకార స్థానంలో ఉండటం, వ్యాపారపరమైన విషయాల్లో, నూతన కార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. ఈ రాశి వారికి షష్టమ శనేశ్వరుడు, భాగ్యస్థిత రవిబుధుల సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు మారేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దశమంలో శుక్రగురుల సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. నూతన వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్న తరహా వ్యాపారస్తులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కోరుకునేటువంటి వారికి ఈ వారంలో ఆశించిన శుభ ఫలితాలు తులారాశి వారికి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక దశమస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. నూతన విద్యా విషయాల్లో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఏకాదశ చంద్రకేతుల సంచారం వల్ల వారాంతం కన్నా వారం ప్రారంభంలో చక్కటి శుభవార్తలు వింటారు తులారాశి వారు. ఇక తులారాశి వారికి కార్మికులకు, కర్షకులకు శ్రమకాలం అనుకోకుండా ప్రతి ప్రయత్నంలో మీ శ్రమకు మంచి ఫలితాలు కలిగేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే అష్టమ కుజుని యొక్క సంచారం, షష్టమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మంగళవారం రోజు చేసుకోవటం, కందులు బెల్లాన్ని దానం ఇవ్వటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని తులారాశి వారు ప్రతిరోజు కూడా చదువుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ రాశి వారికి పంచమ రాహు యొక్క దోష నివారణ కోసం ప్రతిరోజు అమ్మవారి యొక్క దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. అమ్మవారి ఆరాధన తులారాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.